అలర్ట్ అబౌట్ ఆపర్చునిటీస్. అలర్ట్గా ఉండండి, మెలకుగా ఉండండి. ఈ తలుపు దేవుడు తీస్తున్నాడా, ఈ తలుపు దేవుడు తీస్తున్నాడా, ఇది నేను తెరిచే తలుపా, లేకపోతే ఇది దేవుడు తెరిచే తలుపా, లేకపోతే ఇది అపవాది తెరిచే తలుపా. ఆపర్చునిటీస్, అవకాశాలు ఒక సర్ప్రైజ్ తెలీదు మనకి, సడన్గా సర్ప్రైజ్ లాగా వస్తుందంట. కానీ మనకి కావాల్సిన అటువంటి పరిస్థితుల్లో అది శోధననా లేకపోతే అది అవకాశమా అని గ్రహించాలి. ఎన్నోసార్లు మరి ముఖ్యంగా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదండి మనకి, వివాహం కానివ్వను, యవనస్తురాండ్రకి ఏంటి అంటే ప్రపోజల్స్ వస్తాయి. చూసిన వెంటనే అన్నీ బాగుంటాయి, కానీ మీరు గ్రహించాలి ఇది దేవుని చిత్తమా మొదటిగా. రెండవది, ఇది ఒక శోధననా, ఇది నిజంగా దేవుని ఇష్టమేనా, లేకపోతే నేను ఎక్కువగా తొందరపడుతున్నానా అని గ్రహించాలి. ది ఆఫెన్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. మనం కొన్నిసార్లు అవకాశం వెంబడి వెళ్ళినప్పుడు కూడా అవి మన వెంట వస్తాయి, ఒక ఆశ్చర్యరీతిగా వస్తాయి. కానీ యూ హ్యావ్ టు రికగ్నైజ్, ఇస్ దిస్ అ టెంప్టేషన్, ఇది శోధననా లేకపోతే ఇది అవకాశమా. యోసేపు గ్రహించాడు, ఆ పోతిఫర్ భార్య తనని శోధిస్తుంది అని గ్రహించాడు. దొరికింది అవకాశము, పోతిఫర్ లేడు కదా, ఇది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కదా, నాకేం బాధ లేదు, తను ఎట్లాగూ చెప్పదు, నేను చెప్పను, మేమిద్దరమేనేమో ఈ భవనంలో ఎవ్వరు లేరు అని అవకాశంలాగా తీసుకొని ఆయన హీ డిడ్ంట్ జంప్ ఇన్ టు సిన్, పాపంలో పడలేదు, కానీ హీ రికగ్నైజ్డ్ అదొక శోధన అని. ఈరోజు ఎన్ని అవకాశాలు, ఇది అవకాశం అనుకుంటున్నారు, కానీ అది శోధన అని మీరు గ్రహించట్లేదు. ఈరోజు స్త్రీల అంటే ప్రియురాల వేషంలో, లేకపోతే ప్రియుడి వేషంలో, లవర్ అంటూ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటూ, నేను ఇది చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ఇదిస్తా అదిస్తా అని చెప్పిన వారు చెప్పండి, ఎంతమంది మనం చూసాం, ఎంతమంది మోసపోలేదు. తెలియకుండా వివాహం చేసుకుంటారు, తల్లిదండ్రులకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత నా భర్త ఎట్లాగో ఎవరికి తెలియదు కాబట్టి హీఈస్ నాట్ అకౌంటబుల్. ఆయన అనుకుంటాడు ఎవరికి తెలీదు, తిను నా పైన ఆధారపడింది కాబట్టి నేను ఏది చేసినా పర్వాలేదు అని చిత్తక బాధటం, లేకపోతే తనని అనాథగా, భర్త లేని దానిగా అలాగ వదిలివేయటం. ఆ స్త్రీ వచ్చి, ఆ యవనస్త్రాలు వచ్చి చెప్తుంది ఏంటిదంటే, నేను అతను ఎంతో ప్రేమించాను, అతడు కూడా నాకు ఇన్ని చేస్తాడని, అవి చేస్తాడని అన్నాడు, మాటలు ఇచ్చాడు, కానీ ఇప్పుడు నన్ను సడన్గా వదిలేశాడు. మేము సీక్రెట్గా పెళ్లి చేసుకున్న, ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, పోలీస్కి చెప్పాలంటే ఒఫిషియల్గా లేదు, దర్ ఇస్ నథింగ్, నో ప్రూఫ్ అని అంటారు. చూడండి, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని నాశనం. ఇప్పుడు ఏమంటుంది, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటది. వై? ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు. అది శోధనగా చూడలేదు, కానీ అవకాశంగా చూసింది. నా జీవితం సెటిల్ అయిపోతుంది, నేను మంచిగా భార్యగా ఉంటాను, మేమిద్దరం హ్యాపీగా ఉంటాము అని అనుకుంటాం కదండి. ఇటువంటి భయంకరమైనవి మనము చూస్తూ ఉంటాం, బికాజ్ వీ డోంట్ రియలైజ్ దే ఆర్ టెంప్టేషన్స్. అవి శోధనని మనం గుర్తించము. ఈరోజు శోధన ఏంటో, అవకాశం ఏంటో గ్రహించాలి, గుర్తించుకోవాలి. కానీ ఎటువంటి అవకాశాలైనా గ్రహించండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, అది అవకాశమా, శోధన, అది ఆటంకమా, లేకపోతే నిజంగా దేవుడు అనుగ్రహించిన అవకాశమా. ఈరోజు ఇవి గ్రహించాలి. వీ నీడ్ టు గో ఫార్వర్డ్ ఇన్ అ లైఫ్. మన జీవితం ముందుకు వెళ్ళాలి.